Hello everyone, this is Ramu. Welcome to EduTech. ఈ వీడియోలో మనం మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ మిర్రర్ గురించి డిస్కస్ చేస్తున్నాము. మ్యాగ్నిఫికేషన్ అంటే రేషియో ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్ టు సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అంటే మ్యాగ్నిఫికేషన్ అనేది ఒక ఇమేజ్ నేచర్ని డిస్క్రైబ్ చేస్తుంది. నేచర్ అంటే ఇక్కడ ఇది రియలా, ఇన్వర్టెడా, వర్చువలా, ఎరెక్టా అనే విషయాన్ని చెప్తుంది. సో ఈ నేచర్ ఆఫ్ ఇమేజ్ అనేది మ్యాగ్నిఫికేషన్ వాల్యూ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఏమై ఉంటుంది, మేబీ మనకి -∞ టు +∞ వరకు ఉంటుంది. ఏ వాల్యూ అయినా కావచ్చు. అంటే ఆ వాల్యూ ఏ వస్తుందో ఆ వాల్యూ బట్టి దాని నేచర్ మారిపోతూ ఉంటుంది. సో మనం దాన్ని డిస్క్రైబ్ చేయాలి. అన్ని వాల్యూస్ ఇచ్చినప్పుడు ఫైండ్ చేయడం కష్టమే అవుతుంది. కానీ ఇప్పుడు నేను ఇచ్చే ఒక చిన్న ట్రిక్ తోటి అతను ఏ వాల్యూ ఇచ్చినా సరే కానీ మీరు ఆన్సర్ ఇట్టే ఫైండ్ చేయవచ్చు, రైట్? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మ్యాగ్నిఫికేషన్ వాల్యూని ఎక్స్గా తీసుకుందాము. సో మ్యాగ్నిఫికేషన్ m = +r-x. నేను దీనికి 2 పార్ట్గా డివైడ్ చేస్తున్నాను. ఓకే, ఒకటి సైన్ పార్ట్, అదర్ వన్ న్యూమరికల్ పార్ట్. సో ఈ సైన్ పార్ట్ వాల్యూ వచ్చేసి ఇన్ కేస్ మనం కనుక ఈ మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ప్లస్ అయితే, ఇఫ్ ఇట్ ఇస్ అ ప్లస్ అయితే దెన్ వర్చువల్ అండ్ ఎరెక్ట్ అవుతుంది. వర్చువల్ అండ్ ఎరెక్ట్ అవుతుంది, రైట్? దీన్ని క్లోజ్ చేసి మనం దీన్ని మాత్రమే రాస్తున్నాం. మీకు వచ్చిన వాల్యూలో కనుక మైనస్ ఉందనుకోండి, అప్పుడు అది రియల్ అండ్ ఇన్వర్టెడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు సెకండ్ పార్ట్. ఈ సెకండ్ పార్ట్లో మనకి ఏముంటుంది, ఒక న్యూమరికల్ వాల్యూ ఉంటుంది. కానీ రిమెంబర్, మనం ఎప్పుడు కూడా దీంతో కంబైన్ చేసి చూడకూడదు, సపరేట్గా చూడాలి. సో ఇది 1 కానీ 2 కానీ 3 కానీ ఏమైనా ఉండవచ్చు, రైట్? ఇన్ కేస్ x = 1 ఉందనుకోండి, అప్పుడు దీని నేచర్ సేమ్ సైజ్ అవుతుంది, ఓకే. ఇన్ కేస్ x is greater than 1 ఉందనుకోండి, అప్పుడు ఇది మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అవుతుంది, ఆర్ ఎన్లార్జ్ ఇమేజ్ అవుతుంది. ఇన్ కేస్ x వాల్యూ కనుక <1 ఉందనుకోండి, దెన్ ఇది డిమినిష్డ్ ఇమేజ్ అవుతుంది, డిమినిష్డ్. సో ఇప్పుడు మనం ఒక చిన్న వాల్యూ తీసుకుందాం, దాన్ని బట్టి ఫైండ్ చేద్దాం. x = 0.5 ఉందనుకోండి, ఇప్పుడు దీని నేచర్ ఏంటిది, ప్లస్ వచ్చింది కదా. సో క్లోజ్ ద న్యూమరికల్ వాల్యూ, క్లోజ్ చేయండి. అండ్ దెన్ ప్లస్ అంటే ఇక్కడ ఏంటిది, వర్చువల్ ఎరెక్ట్. సో రైట్ హియర్ వర్చువల్ అండ్ ఎరెక్ట్. ఇప్పుడు న్యూమరికల్ వాల్యూ అంటే మనం సైన్ వాల్యూ రాసాం కదా, దీన్ని క్లోజ్ చేసి దీని నెంబర్తో కంపేర్ చేయకుండా ఇండివిజువల్గా కంపేర్ చేయాలి. 0.5 అనేది 1 కన్నా స్మాల్గా ఉంది, అంటే లెస్ దెన్ 1 ఉంటే డిమినిష్డ్. ఓకే, ఇంకొక క్వశ్చన్ ఇస్తాను. ఓకే, x = -0.75. ఓకే, ఇప్పుడు కూడా సేమ్ అలానే మనం రాయాలి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఫస్ట్ క్లోజ్ న్యూమరికల్ వాల్యూ అండ్ దెన్ చెక్ ద నేచర్ ఆఫ్ మైనస్ ఉంటే ఏంటిది, రియల్ అండ్ ఇన్వర్టెడ్. సో రైట్ హియర్ రియల్ ఇన్వర్టెడ్. ఓకే, నౌ ఓన్లీ ఈ వాల్యూ అబ్జర్వ్ చేయాలి మనం, ఓన్లీ న్యూమరికల్ వాల్యూ ఈస్ మన మైనస్ని ఇంక్లూడ్ చేయకూడదు, ఓన్లీ న్యూమరికల్ వాల్యూ మాత్రమే తీసుకోవాలి. అంటే 0.75 ఈజ్ లెస్ దెన్ 1. సో బట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మ్యాగ్నిఫికేషన్ రేంజ్ అనేది -∞ to +∞ వరకు ఉంటుంది, కానీ 0 మ్యాగ్నిఫికేషన్ అనేది ఉండదు. సో ఏ మిర్రర్కి 0 మ్యాగ్నిఫికేషన్ అనేది ఉండదు. అంటే నేచర్ ఆఫ్ ఇమేజ్ అనేది మ్యాగ్నిఫికేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది, అంటే దానికి వాల్యూ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మనకి చాలా హ్యూజ్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. ఏ మిర్రర్కి ఏ రేంజ్ ఉంటుందో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక నంబర్ లైన్ తీసుకున్నాం అనుకోండి, ఈ నంబర్ లైన్ పైన మనకి చాలా వాల్యూస్ ఉంటాయి, రైట్? సో రైట్ హ్యాండ్ సైడ్ మనకు అన్ని పాజిటివ్ వాల్యూస్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అన్ని నెగిటివ్ వాల్యూస్ అండ్ 0 ఇక్కడ నుంచి, రైట్? సో దిస్ ఈజ్ ఇక్కడ 1 +1 +2 +3 +4 and so on. Similarly, -1
-2 -3 -4 ఆన్ సో ఆన్ మనకు అన్నీ ఉంటుంది. ఓకే, నా ఇక్కడ ఏంటంటే ఈ +1 +2 +3 పాజిటివ్ వాల్యూస్ అండ్ -1 -2 -3 నెగిటివ్ వాల్యూస్. సో ఇన్ కేస్ మీకు ప్లస్ మ్యాగ్నిఫికేషన్లో ప్లస్ వస్తే వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్, అండ్ మ్యాగ్నిఫికేషన్లో మైనస్ వస్తే రియల్ అండ్ ఇన్వర్టెడ్, అండ్ వాల్యూ అనేది బిట్వీన్ దిస్ ఈ మధ్యలో ఉంటే డిమినిష్డ్, ఇటువైపు వస్తే ఎన్లార్జ్, ఇటువైపుకి ఇక్కడ నుంచి -1 నుంచి 1 to 0 వస్తే డిమినిష్డ్, ఈ 1 కన్నా చిన్నగా వస్తే ఎన్లార్జ్ ఇమేజెస్. ఓకే, నా ఏ మిర్రర్కి ఏ రేంజ్ ఉంటుంది, మ్యాగ్నిఫికేషన్ రేంజ్ ఉంటుంది. ఓకే, సో +1 అంటే ఇది ప్లేన్ మిర్రర్, ప్లేన్ మిర్రర్. ఓకే, ఈ +1 నుంచి అంటే ఇక్కడ నుంచి మొత్తం కూడాను కాన్కేవ్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్. సో ఈ వాల్యూస్ అంతా కూడాను కాన్కేవ్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్. ఓన్లీ ఈ వాల్యూ బిట్వీన్ దీస్ టూ నెంబర్, ఇది మాత్రం కాన్వెక్స్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్, రైట్. సో రేంజ్ ఆఫ్ మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ మిర్రర్ అడిగినప్పుడు ప్లేన్ మిర్రర్కి 1 ఉంటుంది. ఓకే, ప్లేన్ మిర్రర్కి 1 ఉంటుంది, 1. ఓకే, అదే కాన్వెక్స్ మిర్రర్ అయితే, కాన్వెక్స్ మిర్రర్ అయితే బిట్వీన్ 0 and +1, 0 and +1. అదే కాన్కేవ్ మిర్రర్ అయితే, కాన్కేవ్ మిర్రర్ అయితే more than +1 and less than 0. So it is greater than +1, greater than +1 and less than 0. ఇది రేంజ్ ఆఫ్ మిర్రర్. సో మరిన్ని సింపుల్ ట్రిక్స్ కోసమని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.